అందరికీ నమస్కారం. గౌరవనీయులు రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డి గారు పాపం చాలా రోజుల తర్వాత అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా రోజుల తర్వాత నిన్ననే ప్రెస్ మీట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడించడానికి తెగ ఆరాటపడి అలసిపోయి మరి తెగ నిరసించిపోయినట్టున్నారు. అందుకని నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ఎక్కడ కూడా వాయిస్‌లెస్ గానే మాట్లాడారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్తున్నారా కానీ మీ వాయిస్‌లో ఎక్కడ కూడా డిమాండ్ అనేదే లేదు. అన్నమయ్య డ్యామ్ విషయంలో కూటమి ప్రభుత్వం టెండర్స్‌ని రద్దు చేయకుండా చూడండి. రద్దు చేయమాకండి. పనులు స్టార్ట్ అయ్యే క్రమంలో మీరు రద్దు చేయడం కూడా సమంజసం కాదు అని నిన్న మీరు కూటమి ప్రభుత్వానికి విన్నవించుకున్నారే. అసలుకి అన్నమయ్య డ్యామ్ తెగిపోవడానికి డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్‌గా గాని మీరే కదా కారణం మిథున్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం కూడా అని చెప్పుకోవచ్చు కదా. 2019లో మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ ఉండే డ్యామ్ ఇంజనీర్స్, అన్నమయ్య డ్యామ్ ఇంజనీర్స్ వైసీపీ ప్రభుత్వానికి అయ్యా అన్నమయ్య డ్యామ్ విషయంలో ₹1,00,00,000 ఖర్చు పెడితే చాలు ఆ మరమ్మతులన్నీ పూర్తి చేసుకొని డ్యామ్ అనేది సేఫ్టీగా ఉంటుంది అని మీకు విన్నవించుకున్నప్పుడు మీకు కానీ మీ ప్రభుత్వానికి కానీ అవును ఇది మా రాజకీయ నిర్లక్ష్యంగానే అన్నమయ్య డ్యామ్ అనేది తెగిపోయింది అని చెప్పుకోవచ్చు కదా మిథున్ రెడ్డి గారు. సొరటిపల్లి నుంచి మదనపల్లి వరకు విస్తరించిన మీ యొక్క ఇసుక మాఫియా సామ్రాజ్యంలో ఆనాడు అన్నమయ్య డ్యామ్ ఆ ఫ్లడ్స్ సమయంలో మీ యొక్క ఇసుక లారీలను కానీ మీ యొక్క ఇసుక స్టాక్ పాయింట్స్ని కాపాడుకోవడం కోసం అన్నమయ్య డ్యామ్ గేట్స్ అనేవి లేట్గా లిఫ్ట్ చేశారు అని చెప్పుకోవచ్చు కదా మిథున్ రెడ్డి గారు. ఇవే మాటలు పలుమార్లు పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారని చెప్పుకోవచ్చు కదా మిథున్ రెడ్డి గారు. అన్నమయ్య డ్యామ్ తెగిపోయిన తర్వాత తీరిగ్గా నిదానంగా ఏదో పిక్నిక్ వచ్చినట్టుగా ఏదో గెట్ టుగెదర్ వచ్చినట్టుగా మీరు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మీతో పాటు ఉన్న మరొక వ్యక్తి హెలికాప్టర్లో తీరిగ్గా వచ్చారే. ప్రజలకి ఏ విధంగా కూడా భరోసా ఇవ్వకుండా, ప్రజల్లో ఏ విధంగా కూడా వాళ్ళకి ఒక భరోసా కానీ నమ్మకం కానీ నింపకుండా పిక్నిక్ వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయారే. మా రాజకీయ నిర్లక్ష్యమే అని చెప్పుకోవచ్చు కదా మిథున్ రెడ్డి గారు. మొన్న జరిగిన విజయవాడ ఫ్లడ్స్లో ప్రభుత్వం ఏ విధంగా ప్యాకేజెస్ అనేది అందజేస్తుందో ప్రజలకి అటువంటి ప్యాకేజెస్ ఆ రోజు మేము అక్కడున్న నిర్వాసితులకి ఇవ్వలేకపోయాము అని చెప్పుకోవచ్చు కదా మిథున్ రెడ్డి గారు. ఏదో కొండల గుట్టల మీద జగనన్న ఇల్లు కట్టి నిర్మించారా కానీ వాళ్ళకి అది కూడా తాత్కాలికంగా తూతూ మంత్రంగానే కట్టించారా కానీ వారికి ఒక భరోసా ఇచ్చే విధంగా ఎక్కడ కూడా మీరు ముందుకు వెళ్ళినట్టు లేదు కదా అని చెప్పుకోవచ్చు కదా. సిగ్గు లేకుండా ఆ రోజు హెలికాప్టర్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారు మరో వ్యక్తి సెల్ఫీ దిగాము అని చెప్పుకోవచ్చు కదా. ఒక పక్కన పరామర్శించడానికి వచ్చిన పర్యటనలో అటువంటి సెల్ఫీలు ఆనందంగా ఆహ్లాదకరంగా దిగడం ఎంతవరకు సమంజసం? ఇది సమంజసం కాదని మీరే చెప్పుకోవచ్చు కదా మిథున్ రెడ్డి గారు. సరే ఓకే, 2021 నవంబర్లో అన్నమయ్య డ్యామ్ అనేది తెగిపోయింది. అప్పటి నుంచి 2.5 సంవత్సరం వరకు మీరు అధికారంలోనే ఉన్నారు. డ్యామ్ తెగిపోయిన తర్వాత రీడిజైనింగ్కి కానీ ఇంజనీర్స్ ప్రతిపాదించినప్పుడు దాని యొక్క కెపాసిటీ పెంచుకోవడానికి, దాని యొక్క గేట్స్ అనేవి సంఖ్య పెంచుకోవడానికి రీడిజైనింగ్ అప్రూవ్ చేసి ముందుకెళ్లారు. ల్యాండ్ అక్విజిషన్ కూడా తగిన పూర్తి చేయొచ్చు చిన్న ప్రాజెక్ట్స్కి. సరిగ్గా 1 ఇయర్ లోపే ఈ రీడిజైనింగ్ కానీ ల్యాండ్ అక్విజిషన్ కానీ మిగతా అడ్మినిస్ట్రేటివ్ రిక్వైర్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసేసి 1 ఇయర్ లోపలే టెండర్ ప్రక్రియ కూడా పూర్తిగానే చేసేసి ఉంటే నిజంగా వాళ్ళ మీద అంటే వాళ్ళకి ఒక విన్నవించుకుంటున్నట్టుగా ఎవరైతే ప్రాజెక్ట్ చేస్తున్నారో వెంటనే ప్రాజెక్ట్ చేయాలని ముందుగానే తీసుకొని వెళ్ళుంటే ఈ వాళ్ళకి 50% వరకు అన్నమయ్య డ్యామ్ అనేది పూర్తి అయిపోయి ఉండేది. నిజంగా 50% కానీ పూర్తిగానే అంటే కూటమి ప్రభుత్వం కూడా దాన్ని ఏ విధంగా కూడా టెండర్ కూడా రద్దు చేయకుండా ముందుకు తీసుకొని వెళ్ళేది కదా. మీ యొక్క రాజకీయ నిర్లక్ష్యంగా, మీ యొక్క వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా జరిగిందే కానీ అన్నమయ్య డ్యామ్ తెగిపోవడం మరొకటి కాదు. ఇవాళ టెండర్ రద్దు చేస్తున్నారని మాట్లాడుతున్నారే కదా, నిజంగా మీ యొక్క నిర్లక్ష్యం కారణంగా కదా డ్యామ్ అనేది తెగిపోయింది. ఆ రోజు నిజంగా చొరవగాని చూపెట్టి ఉంటే అసలు అన్నమయ్య డ్యామ్ అనేది తెగిపోయి ఉండేది కాదు.
అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడి ఉండేవారు కాదు, బాధితులు కూడా అయి ఉండేవారు కాదు. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కూడా రాజంపేట నియోజకవర్గంలో చదువుకున్న వ్యక్తుల్ని, వైసీపీ వాళ్ళకి ఓటేసిన చదువుకున్న వ్యక్తులను కూడా అడిగినా గానీ ఇవే మాటలు చెప్తారు. ఎందుకంటే అవి రియాలిటీ కాబట్టి. కూటమి ప్రభుత్వం టెండర్ల ప్రక్రియని కొన్నింటిని రద్దు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా రీటెండరింగ్ విధానంలో అవలంబించి ఏ విధంగా కొన్ని అవకతవకలు జరిగినాయో అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించాలి ప్రజలు కూడా. రీటెండరింగ్ ప్రాసెస్లో ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా కూటమి ప్రభుత్వం ముందడుగేసి ముందుకెళ్తే ప్రాజెక్ట్స్ కూడా తరుగుదగిన పూర్తి చేసుకొని ముందుకెళ్తే బాగుంటుందనేది నా అభిప్రాయం కూడా. భారత్ మాతాకి జై. జై హింద్.